నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. పుష్ప పార్ట్ 2 భారతీయ బాక్సాఫీస్కి సరికొత్త కలెక్షన్ల పాఠాలు నేర్పుతోంది. దేశ విదేశాల్లోని సినీ అభిమానులంతా పుష్పరాజ్ మానియాతో ఊగిపోతున్నారు. అదే సమయంలో జరిగిన అల్లు అర్జున్ అరెస్ట్ ఒక్కసారిగా దేశ ప్రజల అటెన్షన్ గెయిన్ చేసింది. చట్టం తన పని తాను చేసుకుపోతోంది. అల్లు అర్జున్ అరెస్టుపై రేవంత్ రెడ్డి స్పందన ఇది. రేవతి కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవ్వరూ పూడ్చలేరు. ఆ కుటుంబానికి అల్లు అర్జున్, పుష్ప దర్శక నిర్మాతలు అండగా నిలవటమే కాదు, మనసున్న ప్రతి ఒక్కరూ సానుభూతి తెలిపాలి. అయితే ఆ తొక్కీసలాటకి బాధ్యత అల్లు అర్జున్దేనా, పోలీసులది లేదా? ఈ కోణాల్లో మొదలైన చర్చ అటు సామాన్య ప్రజలు, సోషల్ మీడియా నుంచి ఇటు రాజకీయ వర్గాల దాకా అందరిలోనూ ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. చట్టం తన పని తాను చేసుకుపోతూ పాలకుల పనులను చక్కబెడుతోందా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఎలాంటి విచారణ లేదు, డైరెక్ట్గా అరెస్ట్. ఆ అరెస్ట్ కూడా శుక్రవారం. శని, ఆదివారాలు న్యాయస్థానాలకు సెలవు. అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి చేసిన అరెస్ట్ మాత్రమే కాదది, ఆయన బెడ్రూమ్ వరకు వెళ్ళి చేసిన అరెస్ట్. అల్లు అర్జున్ని హఠాత్తుగా అరెస్ట్ చేయడం దగ్గర నుంచి ఉదయం ఆయన చెంచల్గూడ నుంచి రిలీజ్ కావటం వరకు జరిగిన పరిణామాల నేపథ్యం ఇప్పుడు అనేక ప్రశ్నలకు తెరపైకి తీసుకొచ్చింది. చట్టం తన పని తాను చేసుకుపోతే తొక్కీసలాట జరగకుండా చూడాల్సిన బాధ్యత కలిగిన పోలీసులను ఎందుకు వదిలేశారు? గతంలో వివిధ సందర్భాల్లో జరిగిన తొక్కీసలాటల్లో ఇలాంటి అరెస్టులు జరిగాయా? అప్పుడు చట్టం ఎలా పనిచేసింది? అల్లు అర్జున్ విషయంలో మాత్రం చట్టం ఇలా ఎందుకు పనిచేసింది? ఇలాంటి ప్రశ్నలు సంధిస్తున్న సామాన్య ప్రజలు పొరుగు రాష్ట్రం వైపు కూడా వేలు చూపిస్తున్నారు. పుష్ప 2 సినిమా మానియా దేశ విదేశాలను ఊపేస్తున్న క్రమంలో అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4వ తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు. ఈ తొక్కిసలాటలో రేవతి కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. అదే సమయంలో తొక్కిసలాట జరగకుండా చూసుకోవలసిన పోలీసుల మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా అల్లు అర్జున్ ని అరెస్టు చేయడం, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం, బెడ్రూమ్ వరకు వెళ్లి మరీ అరెస్టు చేయడం లాంటి పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ అరెస్టుపై చర్చ సాగుతోంది. శుక్రవారం అల్లు అర్జున్ ని అరెస్టు చేశారు. తెల్లారితే శనివారం, ఆ తరువాత రోజు ఆదివారం. వరుసగా 2 రోజులు న్యాయస్థానాలకు సెలవు. ఫలానా రోజునే పోలీసులు విచారణ చెయ్యాలి, అరెస్టు చెయ్యాలనేం లేదు. కానీ ఘటన జరిగిన 9 రోజుల తరువాత సరిగ్గా శుక్రవారమే అల్లు అర్జున్ ని అరెస్టు చేశారు. పైగా తొక్కిసలాట గ్రౌండ్ ఫ్లోర్ లో జరిగినప్పుడు అల్లు అర్జున్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు. ఆయనకు ప్రత్యక్షంగా సంబంధం లేదు. గతంలో రాజకీయ నాయకుల సభలు, సినిమా వేడుకలు రిలీజ్ల సమయంలో తొక్కిసలాట వల్ల ప్రాణ నష్టం జరిగినా ఏ రాజకీయ నాయకుడిని, సినీ స్టార్ ని అరెస్టు చేయలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో మాత్రం అరెస్ట్, ఆపై రిమాండ్ దాకా ఎందుకు పరిణామాలు జరిగాయి? ఇలా అనేక ప్రశ్నలు ఇటు సామాన్య ప్రజల్లోనూ సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తున్నాయి. అదే సమయంలో అల్లు అర్జున్ అరెస్టు వెనుక మరేమైనా కారణాలున్నాయా, ఎవరి ఒత్తిడైనా ఉందా అన్న కోణాలు తమ ఉనికిని బలంగా చాటుకుంటున్నాయి. అల్లు అర్జున్ అరెస్టుపై స్పందిస్తూ చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసుల వైఫల్యం చట్టానికి ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్న తన పరిధిని పెంచుకుంటోంది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పొరుగు రాష్ట్రం ఒత్తిడి ఏమైనా దీని వెనుక ఉందా అన్న చర్చ కేవలం ప్రజల్లో మాత్రమే కాదు, తెలంగాణ కాంగ్రెస్ లోనూ సాగుతోంది. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే అల్లు అర్జున్ అరెస్టు జరిగిందన్న గుసగుసలు తెలంగాణ కాంగ్రెస్ కండువాల మధ్య జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అంశాన్ని కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. నాడు నాగార్జున, ఇప్పుడు అల్లు అర్జున్. వైఎస్ఆర్సీపీ మీద అభిమానంతో ఉన్న, వైఎస్ఆర్సీపీ నేతలతో దగ్గరగా ఉన్న సినీ స్టార్స్ వరుసగా తెలంగాణలో ఎందుకు టార్గెట్ అవుతున్నారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల నుంచి పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అల్లు అర్జున్ 4వ తేదీ రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షోకి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా బౌన్సర్లతో కలిసి
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ కి వెళ్లినట్టు పోలీసులు చెబుతూ వచ్చారు. అయితే పోలీసులకు ముందస్తు సమాచారం మాత్రమే కాదు, పక్కా సమాచారం ఉందని సంధ్య థియేటర్ యాజమాన్యం ప్రీమియర్ షోకి 2 రోజుల ముందే పోలీసు బందోబస్తు కోసం రాసిన లేఖ స్పష్టం చేస్తోంది. 4వ తేదీ రాత్రి 9:30 ప్రీమియర్ షోకి పుష్ప 2 హీరో హీరోయిన్ తో సహా వీఐపీలు కూడా వస్తున్నారని, బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆ లేఖలో సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ కోరింది. పోలీసులు మాత్రం ఈ లెటర్ బయటకు వచ్చే వరకు ముందస్తు సమాచారం తమకు లేదని ఎందుకు చెబుతూ వచ్చారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు పూర్తిగా వైఫల్యం చెంది అల్లు అర్జున్నే అందుకు కారణమంటూ అరెస్టు చేశారు. మధ్యంతర బెయిల్ వచ్చినా రాత్రి చెంచలగూడ జైల్లోనే అల్లు అర్జున్ ఉండాల్సి వచ్చింది. దీంతో చట్టం తన పని తాను చేసుకుపోతే జరిగిన అరెస్టు ఇది కాదని, దీని వెనుక కుట్ర ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలన సాగిస్తున్న కూటమి సర్కార్ కర్కశత్వానికి కర్షకులు అష్ట కష్టాలు పడుతున్నారు. పంటల బీమా లేక, పంట సాయం అందక, మద్దతు ధర లేక నిండా మునిగిపోయిన రైతన్నలకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ యుద్ధ భేరీ మోగించింది. ఏపీ అంతటా కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు, రైతులు ఆందోళనలు నిర్వహించారు. ఈ కార్యక్రమం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కూడా అల్లు అర్జున్ అరెస్టు జరిగి ఉండవచ్చని వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు చెబుతున్నారు. ప్రతి నెల ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తో తమ అరాచక పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పన్నుతూనే ఉంది. ప్రజలకు అడ్డంగా దొరికిపోతూనే ఉంది. నాకు బాగా గుర్తు ఘరానా మొగుడు అనే సినిమా వచ్చింది. మన గుంటూరు బ్రహ్మానంద స్టేడియంలోనే శ్రద్ధించవచ్చాలు జరిపారు. అప్పుడు కూడా చనిపోయారు తొక్కిసలాటలో. ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? దురదృష్టం, బాధపడాలి. కాబట్టి ఇలా అరెస్ట్ చేయటువంటి ఏదో ఒక రాజకీయ కోణం ఉందా, లేకపోతే జలస్ ఉందా, కుట్ర ఉందా, లేకపోతే ఇవాళ మేము రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రైతు ఉద్యమాల కోసం నిరసన ప్రదర్శన చేసి కలెక్టర్కి మేము మెమోరాండాలు ఇస్తున్నాము, ఈ రోజున అరెస్ట్ చేస్తే ఇదంతా కూడా డైవర్షన్ అవుతుందని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఏమైనా కుట్రబడి చేశారా? దిస్ ఇస్ ఎ డౌట్ ఓన్లీ. ఇది మాత్రం నేను చెప్తున్నాను, తెలంగాణ ప్రభుత్వం తప్పిదం చేసింది. అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం అనేది అన్యాయం, దుర్మార్గం. దానిలో ఏ విధమైన సందేహం లేదు. కేవలం చట్టం తన పని తాను చేసుకోవడం వల్లే అల్లు అర్జున్ అరెస్టు జరగలేదని, దాని వెనుక కుట్ర దాగుందన్న చర్చ సామాన్య ప్రజల్లోనూ జోరుగా సాగుతోంది. పోలీసులు అరెస్టు చేయడానికి వచ్చిన సమయంలో అల్లు అర్జున్ షార్ట్ టీ-షర్ట్ వేసుకుని ఉన్నారు. సంధ్య థియేటర్ కేసులో అరెస్టు చేస్తున్నట్టు పోలీసులు చెప్పగానే బట్టలు మార్చుకోవడానికి 2 నిమిషాల సమయం అడిగారు అల్లు అర్జున్. అందుకు అంగీకరించిన పోలీసులు అల్లు అర్జున్ తో పాటు ఆయన బెడ్రూంలోకి వెళ్లిపోయారు. ఇంతమంది లోపలికి ఎలా వస్తారు? ఒక్క పోలీస్ నా బెడ్రూంలో ఉండండి అని అల్లు అర్జున్ చెప్పినా వాళ్లు అంగీకరించలేదు. ఇదే విషయంపై పోలీస్ వాహనం ఎక్కే సమయంలో కూడా అల్లు అర్జున్ అభ్యంతరం చెప్పారు. బెడ్రూంలోకి చొరబడి మరీ అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అల్లు అర్జున్ ని అరెస్టు చేయడం దగ్గర నుంచి మర్నాడు ఆయన చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యే వరకు జరిగిన పరిణామాలన్నీ అనేక అనుమానాలకు తావిస్తున్నాయన్న చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. తెలుగు ప్రజల్లో మాత్రమే కాదు, తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య కూడా ఈ అరెస్టు వెనుక పొరుగు రాష్ట్రం ఒత్తిడి ఉందన్న చర్చ సాగుతూ ఉండడంతో అసలు ఎవరి కోసం అల్లు అర్జున్ ను అరెస్టు చేశారన్న ప్రశ్న తన పరిధిని పెంచుకుంటోంది. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవటం అనగానే తెలుగు ప్రజలకు మొదటగా గుర్తొచ్చేది రాజమండ్రి గోదావరి పుష్కరాలే. భక్తుల భావోద్వేగాలను సినిమాటిక్గా చిత్రీకరించి పొలిటికల్గా లబ్ధి పొందాలన్న చంద్రబాబు దుష్ట ఆలోచన 29 మంది అమాయకుల ఊపిరి తీసేసింది. అప్పుడు చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదన్న ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేలాది మంది భక్తులను చూడగానే పుట్టిన వేలం వెర్రిలో యాక్షన్ కట్ చెబుతూ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని కొట్టేయాలని తహతహలాడిన బోయపాటి శ్రీనివాస్ని నాడు ఎందుకు అరెస్ట్ చేయలేదన్న ప్రశ్న తెలుగు రాష్ట్రాల్లో సమాధానం కోసం తిరుగుతోంది. గోదావరి పుష్కరాల నుంచి కందుకూరు టీడీపీ మీటింగ్ దాకా చంద్రబాబు మీడియా యావకి బలైపోయిన సామాన్యుల సంఖ్య చాలా పెద్దది. అల్లు అర్జున్ అరెస్ట్తో ఆ ఘటనలపై తెలుగు ప్రజల్లో సీరియస్ గా చర్చ సాగుతోంది. అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో తెలుగు ప్రజలు మాత్రమే కాదు, దేశ ప్రజలు కూడా చంద్రబాబు వైపు వేలు చూపిస్తున్నారు. తొక్కిసలాటలో ప్రాణ నష్టం అనగానే తెలుగు ప్రజలకు మొదట గుర్తుకొచ్చేది చంద్రబాబే. రాజమండ్రి పుష్కరాల్లో చంద్రబాబు ప్రచార యావ 29 మంది అమాయక భక్తుల ప్రాణాలను బలి తీసుకుంది.
29 కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. చట్టం తన పని తాను చేసుకుపోతే నాడు చంద్రబాబుని కూడా అరెస్టు చేయాలి కదా, ఎందుకు చెయ్యలేదన్న చర్చ సోషల్ మీడియా నుంచి సామాన్య ప్రజల దాకా అందరి మధ్య సాగుతోంది. అల్లు అర్జున్ విషయంలో చట్టం ఒకలా, చంద్రబాబు విషయంలో మరోలా ఎలా పనిచేస్తుందన్న వాదన కూడా ప్రజల మధ్య బలంగా వినిపిస్తోంది. 2015లో జరిగిన గోదావరి పుష్కరాల్లో లక్షలాది మంది జనం వెనక కనిపిస్తుండగా నాటి ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు పుష్కర స్నానం చేస్తుండగా షూటింగ్ చేయాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. ఈ వీడియోలను పెద్ద ఎత్తున ప్రచారానికి వాడుకోవాలని భావించారు. సినీ దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో షూటింగ్కు ఏర్పాట్లు చేశారు. వీఐపీల స్నానానికి తొలుత సరస్వతి ఆలయం వద్ద ఏర్పాటు చేశారు. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు సరస్వతి ఆలయం వద్ద పుష్కర స్నానం ఆచరించాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో జన సమూహం మధ్య స్నానం ఆచరిస్తున్నట్లు షూటింగ్ చేసి డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయాలని నిర్ణయించారు. దీంతో చంద్రబాబు కుటుంబ సభ్యులు వీఐపీ ఘాట్ని వదిలి పుష్కర ఘాట్కు వచ్చారు. భక్తులందర్నీ అధికారులు నిలిపివేశారు. భక్తులంతా పెద్ద సమూహంగా కనిపించేలా పుష్కర ప్రారంభ ఘట్టాలను డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించారు. ఆ చిత్రీకరణ పూర్తయ్యేదాకా భక్తులను స్నానాలకు అనుమతించలేదు. చిత్రీకరణ పూర్తయ్యాక ఒక్కసారిగా గేట్ తెరిచారు. దీంతో అందరూ ఒకేసారి ముందుకు తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 29 మంది ఈ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్ ని డైరెక్ట్ చేసిన దర్శకుడు బోయపాటి శ్రీను మీద కానీ, చంద్రబాబు మీద కానీ, చంద్రబాబు ప్రచార యావ కోసం వేలాది మంది భక్తులను నిలిపేసి ఒకేసారి గేట్లు తీసిన అధికారులు, పోలీసుల మీద కానీ నాడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలానే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కందుకూరు, గుంటూరులో చంద్రబాబు సభలకు జనం బాగా కనిపించడానికి వాటిని ఇరుకు సందుల్లో నిర్వహించడంతో జరిగిన తొక్కిసలాటలో 10 మందికి పైగానే ప్రాణాలు కోల్పోయారు. అల్లు అర్జున్ గారిని పాపం నిజంగా నాకు బాధేస్తుంది. ఎందుకంటే ఎన్ని కుట్ర రాజకీయాలండి, ప్రతి చోట ఈయన చేతులు ఉంటాయి, అందులో సందేహం ఏమీ లేదు. ఇక్కడ 29 మంది మన గోదావరి పుష్కరాల్లో చనిపోతే మరి ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలండి? చంద్రబాబు గారిని ఎన్నిసార్లు చేయాలా? అదేవిధంగా కందుకూరులో దాదాపుగా 9 మందిని చంపేశాడు. ఈయన మీటింగ్ ఇరుకు సందులో మీటింగ్ పెట్టి, ఇరుకు సందు, అందులో పాపం తొక్కిసలాట జరిగినట్టు తన కోసం జనం విపరీతంగా వచ్చినట్టు చేయటం కోసం, మీడియా కోసం అక్కడ అట్లాగే చేసి 9 మందిని చంపాడు. చీరల పంపిణీలో 3 ఆడవాళ్ళు ప్రాణాలు కోల్పోయారే. ఈయన ఎన్నిసార్లు జైల్లో పెట్టాలో చెప్పండి? అభిమానంతో వాళ్ళు విరగబడి ఆ రోజు అది అబ్బాయి అన్న కావాలని చేస్తారా? తన సినిమా చూసుకోవాలని, ఎలా ఉందో ప్రజాస్పందన తెలుసుకోవడానికి ఆయన వెళ్ళాడు. అది గవర్నమెంట్ తప్పు. ఆయన వస్తున్నప్పుడు లేకపోతే హాలు వాళ్ళు, సినిమా హాలు వాళ్ళు సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి. పోలీసులను పిలిచి పూర్తి కట్టుదిట్టం చేసి ప్రజలకు థ్రెడ్ కట్టి దూరంగా పెడితే అయిపోయేది. వాళ్ళు అవేమీ చేయలేదు కదా, అది తప్పు. అల్లు అర్జున్ ఎలా అవుతుందండి? సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంటే వారిపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ని అరెస్టు చేశారని వైఎస్ఆర్సీపీ నేత కన్నబాబు విమర్శించారు. 100% అల్లు అర్జున్ గారి అరెస్ట్ అనేది ఉద్దేశపూర్వకంగా జరిగిన కక్ష సాధింపులాగే కనిపిస్తుంది. దీంట్లో ఏమి సందేహం లేదు. శుక్రవారం నాడు ఆయన అరెస్ట్ చేసి జైలు పంపితే కనీసం సోమవారం వరకు బెయిల్ రాకుండా 3-4 రోజులన్నా జైల్లో ఉంచాలని కుట్రే కదా దీంట్లో కనిపిస్తుంది. ఆయన ఒక థియేటర్కి సినిమాకి వెళ్ళారు. ఆ థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగితే ఒక మహిళ, చాలా దురదృష్టవశాత్తు ఒక పేద దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఒక చిన్న బాబు చావుబతుల మధ్య ఉన్నాడు. దయనీయమైన సంఘటన. ఏ ఒక్కరైనా ఖండించాల్సిందే, దీంట్లో అసలు సెకండ్ థాట్ లేదు. కానీ ఆ సంఘటనకి బాధ్యుడు ఒక అల్లు అర్జున్ గారేనా? మీ ప్రభుత్వ వైఫల్యం లేదా? మీ పోలీసు వైఫల్యం లేదా? పెద్ద ఎత్తున జనం గుమ్మికూడిన దగ్గర మీరెందుకు నియంత్రించలేకపోయారు? అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం మీద ఉన్న శ్రద్ధ మీ యంత్రాంగం వైఫల్యాన్ని ఎండగట్టే విషయంలో కానీ, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో కానీ ఎందుకు లేదని నేను అడుగుతున్నా. పుష్ప 2 కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కలెక్షన్ల వర్షం కురిపించడం లేదు. నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఓవర్సీస్లోనూ రికార్డు స్థాయి కలెక్షన్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ మీద దేశవ్యాప్తంగానే కాదు, విదేశాల్లోనూ చర్చ సాగుతోంది. అరెస్టుపై అనేక అనుమానాలను ప్రజలు వెలిబుచ్చుతున్నారు. కుట్ర కోణాలను చర్చించుకుంటున్నారు.
అదే సమయంలో గోదావరి పుష్కరాల నుంచి టీడీపీ మీటింగ్స్ దాకా చంద్రబాబు ప్రచార యావకి బలైపోయిన అనేక మంది అభాగ్యులను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా రేవతి కుటుంబానికి సానుభూతి లభిస్తోంది. అలానే అల్లు అర్జున్కి మద్దతు పెరుగుతోంది. సామాన్య ప్రజల్లో చర్చలు, సోషల్ మీడియాలో అభిప్రాయాలు, ఆవేశాలు, మేధావుల స్పందనలు, రాజకీయ వర్గాల నుంచి విమర్శలు, వివరణలు అన్నీ ఈ అంశం చుట్టూనే తిరుగుతున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతే తొక్కేసలాట జరగకుండా చూడాల్సిన పోలీసుల మీద కదా చర్యలు తీసుకోవాల్సిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. చట్టం తన పని తాను చేసుకుపోవటం అంటే కోర్టు సెలవులకు ముందు రోజు బెడ్రూమ్ వరకు వెళ్లి అరెస్ట్ చేయటమా అన్న చర్చ సాగుతోంది. ఎవరిది వైఫల్యం, ఎవరి పొలిటికల్ అజెండా కోసం ఎవరికి శిక్ష అనే ప్రశ్నలకు సమాధానం చెప్పేదెవరు? సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఎవరి వైఫల్యం, ఎవరికి శిక్ష అన్న ప్రశ్నలు ఇప్పుడు సమాధానం కోసం దేశమంతా వెతుకుతున్నాయి. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ స్టంట్ చేస్తోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆరోపించారు. అల్లు అర్జున్ అరెస్టుతో కాంగ్రెస్ కి క్రియేటివ్ ఇండస్ట్రీపై గౌరవం లేదనేది స్పష్టమవుతోందని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. తొక్కిసలాటను నివారించడంలో విఫలమైన పోలీసులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ ని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిదని ఎక్స్లో జగన్ స్పందించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని ప్రకటించి అల్లు అర్జున్ బాధ్యతాయుతంగా వ్యవహరించారన్నారు. ఈ ఘటనకు నేరుగా అల్లు అర్జున్ ని బాధ్యుణ్ణి చేస్తూ క్రిమినల్ కేసులు బనాయించి అరెస్టు చేయడం ఏమాత్రం సమ్మతం కాదని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అల్లు అర్జున్ అరెస్టుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించలేదు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మాత్రమే కాదు, టాలీవుడ్ స్టార్ హీరో కూడా. అల్లు అర్జున్ కి మామయ్య కూడా. పవన్ కళ్యాణ్ ఇంకా సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన చిత్రాలు షూటింగ్ మధ్యలో ఉన్నాయి, త్వరలో విడుదల కాబోతున్నాయి. ఇండస్ట్రీ అంతా అల్లు అర్జున్ కి సంఘీభావం ప్రకటిస్తున్నా పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు. ఈ సందర్భంలో గతంలో స్కిల్ స్కామ్ లో చంద్రబాబుని అరెస్టు చేసిన సమయంలో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరుని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. స్కిల్ స్కామ్ లో పక్కా ఆధారాలతో చంద్రబాబుని సిఐడి అరెస్టు చేసింది. ఆ సమయంలో చంద్రబాబు అరెస్ట్ ని వ్యతిరేకిస్తూ రోడ్డు మీద పడుకుని మరీ పవన్ కళ్యాణ్ నిరసన తెలిపారు. చంద్రబాబుని ఎలా అరెస్టు చేస్తారంటూ గగ్గోలు పెట్టారు. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ ని దేశవ్యాప్తంగా ప్రజలు ఖండిస్తున్నా పవన్ కళ్యాణ్ మాత్రం కిమ్మనకపోవడం మీద తెలుగు ప్రజల్లో అనేక కోణాల్లో చర్చ సాగుతోంది. చెంచల్గూడ జైలు నుంచి శనివారం రిలీజ్ అయిన అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. త్వరలోనే బాధితురాలి ఇంటికి వెళ్తానన్నారు. We're extremely sorry for the family and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. Cinema theatre, I'm inside a cinema theatre watching a film with my family and an accident happened outside, I was inside a theatre watching a movie with my family and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional. And my love and sympathies are genuinely there with that family and I'll be there to support them. సంధ్యా థియేటర్లో తొక్కిసలాటని నివారించడంలో విఫలమైన వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా ఆసక్తి చూపించని తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటివి జరగవని, జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రజలకు ఏ రకంగా అభయం ఇస్తుందని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ కేంద్రంగా దేశవ్యాప్తంగా ప్రజల మధ్య సాగుతోన్న చర్చ కూడా అరెస్ట్ వెనక ఉన్న కారణాలేంటి, ఎవరి ఒత్తిడి ఉంది, పోలీసులు సంబంధిత అధికారుల మీద ఎందుకు చర్యలు లేవన్న కోణాల చుట్టూనే తిరుగుతోంది. దీనికి సమాధానాలు ఇకపై జరిగే పరిణామాలైనా ఇస్తాయని ప్రజలు భావిస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.